పాకిస్తాన్ ఎకానమీకి బ్యాక్ బోన్ అయిన బలూచిస్తాన్ ఆగస్ట్ 11న ఇండిపెండెన్స్ డే డిక్లేర్ చేస్తుంది. కొత్త ఫ్లాగ్, కరెన్సీ, నేషనల్ యాంథమ్తో పాకిస్తాన్కి కాదు చైనాకి పెద్ద షాక్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ జూలై 13న బలోచ్ లీడర్ మిర్యార్ బలోచ్ ఒక వైరల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అందులో రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ ఎస్టాబ్లిష్ అయిందని, మాకంటూ సొంత ఫ్లాగ్ ఉందని, మా నేషనల్ యాంథమ్ మా చుకైన్ బలోచ్ని అని, ఇంకా మా కరెన్సీ బలోచ్ ఫ్లాస్ అని డిక్లేర్ చేశాడు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా మేము 85% ఏరియాని కంట్రోల్ చేస్తున్నాం. మా ఏరియాలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ చేసే గోల్డ్ డిపాజిట్స్, కాపర్ మైన్స్, 150+ నేచురల్ గ్యాస్ ఫీల్డ్స్, 1200 కోల్ మైన్స్ అన్ని మా కంట్రోల్లోనే ఉన్నాయని గట్టి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మా దగ్గర ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాప్టర్స్, మిసైల్స్, హెవీ ఆర్టిలరీ లేకపోయినా ఈ ఏరియా మొత్తం మా కంట్రోల్లో ఉంది అని అంటూ మాకు సపోర్టింగ్ 5 లక్షల మంది ఫైటర్స్ ఉన్నారు, సపోర్టర్స్ ఉన్నారు, పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారని చెప్పాడు. 2026 ఎండ్ లోపు పాకిస్తాన్ ఆర్మీని బలోచిస్తాన్ నుంచి బయటికి వెళ్ళగొడతామని గట్టి స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. 1947 ఆగస్ట్ 11న మాకు యాక్చువల్ ఇండిపెండెన్స్ డే రావాలి, కానీ 78 సంవత్సరాల నుంచి మోసపోతూ వస్తున్నాం ఈ పాకిస్తాన్ వాళ్ళ వల్ల అని చెప్పి వరల్డ్ వైడ్ ఉన్న బలోచ్ ని రేపు మన ఫ్లాగ్ ని హోస్ట్ చేయమని, యుఎన్ నేషన్స్ ని కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేయండి అని చెప్తూ రేపు ఇండిపెండెన్స్ డే డిక్లేర్ చేశారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ క్లెయిమ్స్ ని అఫీషియల్ గా ఎవ్వరు కన్ఫర్మ్ చేయలేదు. అలా అని పాకిస్తాన్ దీన్ని అపోజ్ కూడా చేయట్లేదు, జస్ట్ సైలెంట్ గా ఉంటున్నారు. రేపేం అవ్వబోతుందో అని మొత్తం ప్రపంచం వేచి చూస్తుంది. అసలు బలోచిస్తాన్ వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం ఎందుకు ఇంత డెస్పరేట్ ఉన్నారో మీకు తెలియాలంటే పాకిస్తాన్ 78 సంవత్సరాలుగా వాళ్ళని ఎలా మోసం చేస్తూ వస్తుందో మీకు తెలియాలి. ఒకవేళ అసలైన బలోచిస్తాన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.